ఫిరాయింపులతో కాంగ్రెస్ నాయకులకు నష్టం జరిగిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇతర పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే అనగదొక్కడమేనన్నారు. కవిత కేసీఆర్ తో విభేదించి పార్టీ పెడుతుందన్న జీవన్ రెడ్డి కేసీఆర్ కు ధీటుగా కవిత నాయకత్వం నిలబడుతుందా అని ప్రశ్నించారు. మూడో ఫ్రంట్ గురించి తాను ఆలోచించడం లేదన్న జీవన్ రెడ్డి కవిత ఈటల రాజేందర్ తో తాను కాంటాక్ట్ లో లేనని చెప్పారు. గతంలో ఈటలకు పార్టీ పెట్టాలని తానే సూచించారని చెప్పారు జీవన్ రెడ్డి. ఈటలతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి అందుబాటులో జీవన్ రెడ్డి ఉన్నారు. సార్, జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ విడిపోయింది. ఏంటి బంధం తెగిపోయింది? వాస్తవం మీరు నేటి వరకు ఏదైతుందో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఒక భావన ప్రజల్లో కలిగి ఉండే, కానీ వాస్తవికంగా అది 20 మాసాల కిందనే ఆ భావన తొలగిపోవడం జరుగుతున్నది. ఎప్పుడైతే ఫిరాయింపుల నుంచి తెర మీదకి వచ్చిందో పార్టీలో నిర్ణయాత్మక స్థానం ఏదైతుందో అది మార్పు చేయడం జరిగింది అన్నింట్లో కూడా. దాంతోనే నాకు వ్యధ. కాంగ్రెస్ పార్టీలో నాయకులను అనదొక్కుతున్నారా? ఇతర పార్టీ నాయకులకు ప్రయారిటీ పెరిగిపోతుందా? ఏంటి మీ భావన ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఇతర పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడము అంటే ఆరంభం నుండి పార్టీని పట్టుకుని ఉన్న వాళ్ళను ఒక విధంగా అణగదొక్కడమే కదా. ఆరంభం నుండి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వాళ్ళని కాదని కొత్తోడికి అవకాశం ఇస్తే అది పాతోళ్ళు ప్రాధాన్యత తగ్గించడం అని చెప్పంటే వాళ్ళని అణగదొక్కడమే కదా. ఎందుకు అలా జరుగుతుంది అసలు? నాయకత్వ ఆలోచన విధానంలో మార్పు రావటం. తెలంగాణలో మీకు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటితో పాటు ప్రాంతీయ పార్టీలకు రేపు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారా? ఎటువంటి వేదికలు తెలంగాణ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే భవిష్యత్తు ప్రణాళిక ఏ అధికార పార్టీకి అవకాశం ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడే మనం ఊహించలేము. యాజ్ ఆన్ దిస్ డే ఆల్ ది 3 పార్టీస్ లెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూడింట్లో ఓటర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలడంతో కాంగ్రెస్కి ఏ మేరకు అడ్వాంటేజ్ అవును కొడుతుంది, లేక రెండు మధ్య సమైక్యత కుదిరితే ఎట్లుంటుంది. ఇట్స్ ఆల్ టైం విల్ సే. కవిత లాంటి వారు కొత్త పార్టీ తీసుకొస్తున్నారు. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఉనికి తెలంగాణ ప్రాంతంలో ఉంటుందంటారా? అవసరం ఉందా అసలు ప్రస్తుత పరిస్థితులు? ఇప్పుడు టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. ఏ తెలంగాణ నినాదంతో ఆరంభింపబడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కవిత గారు ఏదైతున్నదో కేసీఆర్ గారితో విడిపోయి ఆమె ఒక పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తుంది. అంటే బీఆర్ఎస్ బ్రేకప్ ఆమె కావాలని చూస్తుంది. ఆమె ఏ మేరకు బ్రేకప్ చేయగలుగుతుంది? విలిటివి అంటే అది కేసీఆర్కు ధీటుగా ఆమె నాయకత్వం నిలబడగలిగితే అప్పుడు ప్రజలు ఆలోచన చేస్తారు. సార్, ఒక రాజకీయాలు ఒక చర్చ కూడా జరుగుతుంది. కవిత కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, జీవన్ రెడ్డి వీరంతా ఒక వేదిక రాబోతున్నారని చెప్పి, అటువంటి వేదిక సక్సెస్ అవుతుందా? నేను అంతవరకు ఆలోచన చేయలేదే. నేను మూడో ఫ్రంట్ మీరు ఏదైతే అంటున్నారో ఆ ఫ్రంట్ వేదికల గురించి ఆలోచన చేయలేదు. కవిత గారు, రాజేందర్ గారు కలిసి ఆలోచన వాళ్ళు చేస్తే నాకు చేస్తున్నది నాకు తెలియదు, కానీ నాకు వాళ్ళతో ఎవరితో నేను కాంటాక్ట్లో లేను. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నా కూడా నాకు తెలియదు. ఈటల లాంటి వారు పార్టీ పెడితే సక్సెస్ అయ్యేదా? ఈటల తీసుకున్న నిర్ణయం కొంత ఎట్లా చూస్తారు మీరు అప్పుడు? ఆ సమయం అప్పుడు ఆయన ఎప్పుడైతే పార్టీకి వెళ్ళి బయటకు వచ్చి హుజరాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయకంటే ముందు, హుజరాబాద్కి వెళ్ళి ఆయన కంటెస్ట్ చేయడమే పార్టీ పెట్టుకొని లేక అప్పుడే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తే హీ వుడ్ హ్యావ్ వన్ అని అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తుండే, గెలవకున్న ఆయన నష్టం లేకుంటుండే. నాకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో నేను బిఫోర్ హుజరాబాద్ ఎలక్షన్ ఐ స్పోక్ విత్ హిమ్. హుజరాబాద్ ఎన్నికల తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కలుసుకున్నాము, కానీ రాజకీయంగా అభిప్రాయాలు షేర్ చేసుకునేటువంటి పరిస్థితి రాలేదు. మీ ఒపీనియన్ చెప్పబోతున్నారు? ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? ఏ వేదిక మీరు పాలు పంచుకోబోతున్నారు? ఇంకేం నేనేం లేదన్నా. ఓన్లీ టైం వెళ్సే. ఇది జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీయడం మాత్రం తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారింది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, జగిత్యాల.